Hi friends, welcome to your Guru channel. ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించి ఈ ఫైలింగ్ వెబ్సైట్ ను వారు కొత్తగా సైట్ ని మోడిఫై చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ సంబంధించిన ఓల్డ్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ ని 7వ తారీఖు నుంచి వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు క్లోజ్ చేయడం జరిగింది. అంటే ఈ విధంగా ఉండేది వెబ్సైట్. దీన్ని మార్పు చేసి మోడిఫై చేసి కొత్త వెబ్సైట్ని స్టార్ట్ చేశారు. ఈ కొత్త వెబ్సైట్ యొక్క అడ్రస్ కానీ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, www.incometax.gov.in. ఈ వెబ్సైట్లోకి మనం వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి మనం వెళ్ళి ఒకసారి ఈ సైట్ ఏ విధంగా ఉందని చూద్దాం. ఇదండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ ఈ విధంగా మారడం జరిగింది. ఇది చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్. ఇక్కడ చూడండి, ఈ ఫైలింగ్ ఈ లోగో మాత్రం మారలేదు. ఇక్కడ టాప్లో చూసినట్లయితే ఇక్కడ ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవడానికి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ థీమ్ని కూడా చేంజ్, డార్క్ థీమ్లో మార్చుకోవచ్చు, లైట్ థీమ్లోకి మార్చుకోవచ్చు. ఇది లైట్ థీమ్లో ఉంది, దీన్ని డార్క్ థీమ్లో కలిపితే దీని మీద క్లిక్ చేసినట్లయితే డార్క్ థీమ్లోకి మారుతుంది. ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. లాగిన్ బటన్, ఇక్కడ రిజిస్టర్, అంటే కొత్తగా ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాల్సిన ఉంటే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మెనూ బార్ చూసినట్లయితే చాలా చక్కగా ఉన్నది. గతంలో పాతదైతే చుట్టూ కూడా ఏదో క్లమ్జీగా నెట్వర్క్ ఉండేది. ఈ చూడండి, హోమ్, ఇండివిజువల్, కంపెనీ, నాన్ కంపెనీ, ట్యాక్స్ ప్రొఫెషనల్ అండ్ అదర్స్, డౌన్లోడ్స్, హెల్ప్, సెర్చ్ బార్ని ఇవ్వడం జరిగింది. దీన్ని ఈ ఫైలింగ్ 2.0 కింద అందరూ కూడా పిలవడం జరుగుతుంది. ఈ హోమ్ చూసినట్లయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, వ్యూ గైడెడ్ టూర్ ఆఫ్ ది న్యూ పోర్టల్. ఈ పోర్టల్కి సంబంధించి దీనిపైన క్లిక్ చేసిన ఒక వీడియో ప్లే అవడం జరుగుతుంది. దీంట్లో ఉండే ఫీచర్స్ అన్నీ కూడా మనకి కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ మై ప్రొఫైల్ అప్డేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది, ఆస్క్ యువర్ ఆన్సర్, ఇది కొత్తగా పెట్టారు హెల్ప్ డెస్క్. నెక్స్ట్ వచ్చి ఫైలింగ్ యువర్ ఐటీఆర్ ఈజియర్ దాన్ బిఫోర్, ముందు కంటే చాలా వేగంగా మనం ఫైల్ని సబ్మిషన్ చేసుకోవచ్చు. ఇక కిందకి డ్రాప్ డౌన్లో కానీ కింద కానీ మనం స్క్రోల్ అయ్యి చూసినట్లయితే అవర్ సర్వీసెస్ అని ఇక్కడ కొన్ని టైల్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్. ఈ సైట్ చూసినట్లయితే చాలా సోఫిస్టికేటెడ్ గాను, యూజర్ ఇంటర్ఫేస్ చాలా బాగుంది. చూడండి, వెరిఫై ఉంది, ఆధార్తో లింక్ చేసుకోవడానికి లింక్ ఆధార్ ఉంది, లింక్ ఆధార్, నో అబౌట్ యువర్ ఆధార్ పాన్ నెంబర్ ఉంది. ఇది ఇండివిజువల్ టైల్స్ ఉన్నాయి, చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. పే ట్యాక్స్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, అంటే ట్రాక్ స్టేటస్, మన ఈ ఫైల్ ఫిల్ చేసిన ఫైల్ ట్రాక్ని చేసుకోవచ్చు. వెరిఫై యువర్ ప్యాన్, మన ప్యాన్ వెరిఫై చేసుకోవచ్చు. నో యువర్ ట్యాన్, మీ ట్యాన్ వెరిఫై చేసుకోవచ్చు. ట్యాక్స్ నో మోర్ అబౌట్ గురించి, అంటే ట్యాక్స్ గురించి తెలుసుకోవడానికి. ఇంకా కొన్ని టైల్స్ ఉన్నాయి. దీన్ని షో మోర్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇవి మనకి డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా ఉన్నాయి. అథెంటికేటెడ్, నో యువర్ ఏవో, ఇన్స్టాంట్ ఈపాన్, టీడీఎస్ అండ్ క్యాష్ వెరిఫై సర్వీసెస్. ఇవి ఈ రకంగా మనకి చాలా ఈజీగా ఉండే ఇంటర్ఫేస్తో ఉన్నది. చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఎక్కడ వెతుక్కోవాల్సిన పని లేదు. తర్వాతది అవర్ సక్సెస్ ఎనేబులర్స్ అని ఇచ్చారు. తర్వాత న్యూస్ అనే ఒక ట్యాబ్ని ఇక్కడ ఇచ్చారు. ఇక థింగ్స్ టు నో అని ఇవ్వడం జరిగింది. కొన్ని వీడియోస్ ఇక్కడ డిస్ప్లే చేసి ఈ వీడియోస్ చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి. మనకు తెలియని విషయాలన్నీ కూడా ఇక్కడ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సపోజ్ చూడండి, జనరేట్ స్టాటిక్ పాస్వర్డ్, అంటే మనం మన పాస్వర్డ్తో కాకుండా స్టాటిక్ పాస్వర్డ్స్ అనే ఒక ఆప్షన్ కొత్తగా ప్రవేశపెట్టారు వీరు. దీని ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. చూద్దాం, ఈ వీడియోను ప్లే చేసి చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ప్లే అవుతుంది, చాలా చక్కగా ఉంది. You must be registered on the e-filing portal to generate static passwords. అదే విధంగా చూడండి, వర్క్ లిస్ట్
ఫర్ సిఏ వాళ్ళకి చార్టెడ్ అకౌంట్స్ వారికి ఇక్కడ వర్క్ లిస్ట్ ఏ విధంగా, అదే లింక్ ఆధార్ ఏ రకంగా చేసుకోవాలి, ఆధార్ లింక్ ఏ విధంగా చేసుకోవాలి, చేంజ్ పాస్వర్డ్ ఏ విధంగా చేసుకోవాలి, ఈ ప్రొసీడింగ్స్ ఎలా చేసుకోవాలి, అదేవిధంగా మీ పాస్వర్డ్ ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చని ఒక వీడియో కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్, నేను క్లిక్ చేయగానే వీడియో ఇలా ఓపెన్ అవుతుంది. In this video, you will learn how to change your e-filing password. To do this, you will need to have a valid and active PAN and an existing తర్వాత ఈ ప్రొసీడింగ్స్ సంబంధించిన వీడియో అంటే మనం ఫైల్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మన ఫైల్లో ఏమైనా పొరపాట్లు కానీ సరి చేయవలసినవి ఉంటే మనకి ఒక ఇంటిమేషన్ లెటర్ అనేసి పంపించడం జరిగింది. దాన్ని ఈ ప్రొసీడింగ్స్లో ఉంటాయి కాబట్టి దాన్ని ఏ విధంగా చూసుకోవాలనేది ఒక వీడియో వీళ్ళు ఇవ్వడం జరిగింది. Have you received a notice, intimation, or letter from an income tax authority? You need to respond to it using the e-proceedings service on the e-filing portal. To use this service, ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ పోర్టల్లోనే, ఈ ఫైలింగ్ పోర్టల్లోనే మనకి కావాల్సిన అతి ముఖ్యమైన వీడియోస్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అంటే మనకి ఏ మాత్రమైనా సరే ఈ ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉండి వెబ్ పేజ్ ఓపెన్ చేసుకోగలిగితే చాలా చక్కగా ఎవరికాళ్ళు ఇండివిజువల్గా ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ని రిటర్న్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మనం చూసినట్టయితే దీని తర్వాత మనకి ట్యాక్స్ పేయర్ డీటెయిల్స్ ఇచ్చారు. తర్వాత కామెంటెడ్ ట్యాక్స్ పేయర్స్ యొక్క కామెంటెడ్ అని ఇవ్వడం జరిగింది. ఇక పైన హోమ్ తర్వాత ఇండివిజువల్ కానీ బటన్ కానీ మనం ఇక్కడ మౌస్ని తీసుకువెళ్ళగానే చూడండి, శాలరీడ్ ఎంప్లాయీస్ గైడెన్స్ టు ద ఫైల్ ట్యాక్స్ రిటర్న్ ఫార్మ్స్ అప్లికబుల్ టు బి ట్యాక్స్ స్లాబ్స్ డిడక్షన్స్ ఆన్ విచ్ I can get tax benefit, update my profile details, assisted filing, downloads. అదేవిధంగా బిజినెస్ ప్రొఫెషనల్ ఎంప్లాయీస్ కూడా ఈ విధంగా కూడా మనకి ఆప్షన్స్ చాలా క్లియర్గా లెజిబుల్గా ఏమాత్రం తడబాటు లేకుండా మనం చేసుకునే విధంగా ఇచ్చాడు. తర్వాత సీనియర్ సిటిజన్, సూపర్ సీనియర్ సిటిజన్స్కి అదేవిధంగా గైడెన్స్ టు ద ఫైల్ ట్యాక్స్ రిటర్న్ ఫార్మ్ అప్లికబుల్ టు మీ ట్యాక్స్ స్లాబ్స్ డిడక్షన్స్ ఆన్ విచ్ ఐ కెన్ గెట్ ట్యాక్స్ బెనిఫిట్స్, ఈ విధంగా ఆప్షన్స్ ఇవ్వడం. అదే నాన్ రెసిడెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇండివిజువల్ హెచ్యుఎఫ్లో చూసినట్టయితే ఈ విధమైన ఆప్షన్స్ ఉండడం జరిగింది. ఇక కంపెనీ అనే ఆప్షన్లో డొమెస్టిక్ కంపెనీ ఇచ్చాడు, ఫారిన్ కంపెనీస్ ఇచ్చాడు. ఈ విధంగా ఈ ఆప్షన్స్ అన్ని కూడా చాలా చక్కగా క్లియర్గా డిస్ప్లే కావడం జరుగుతుంది. నెక్స్ట్ నాన్ కంపెనీస్ ఏఓపీఓ, బీఓఐ, ట్రస్ట్, ఏజేపీలకు సంబంధించింది, అలాగే ఫర్మ్ ఎల్ఎల్పికి సంబంధించి లోకల్ అథారిటీలకు సంబంధించింది. నెక్స్ట్ ట్యాక్స్ ప్రొఫెషనల్ అండ్ అదర్స్, చార్టెడ్ అకౌంట్స్ వాళ్ళు ఎవరైనా రిజిస్ట్రేషన్ సర్వీస్ అవైలబుల్స్ ఇక్కడ ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ట్యాక్స్ డిడక్టర్, కలెక్టర్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా చాలా క్లియర్గా వెంటనే చూసే విధంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డౌన్లోడ్స్ వచ్చేసి ఏమిటంటే ఈ ఫైలింగ్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన డౌన్లోడ్స్ ఫైల్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత హెల్ప్ బటన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చాలా సోఫిస్టికేటెడ్గా, చాలా యూజర్ ఇంటర్ఫేస్ చాలా క్లియర్గా, చాలా ఈజీగా ఉన్నది ఈ సైటు. ఈ విధంగా చాలా బాగుంది. అయితే ఇది ఏ విధంగా ఒకసారి లాగిన్ అయ్యి చూద్దారి ఈ విధంగా ఉంటుంది అనేది. నేను లాగిన్ బటన్పై క్లిక్ చేయడం జరుగుతుంది. అవుతున్నాను. ఇక్కడ పాన్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు, ఆధార్తో లాగిన్ అవ్వచ్చు, అదర్ యూజర్ ఐడితో లాగిన్ అవ్వచ్చు. చూడండి, పాన్ నెంబర్తో నో అబౌట్ యువర్ యూజర్ ఐడి గురించి పాన్ నెంబర్, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఫర్ ఇండివిజువల్ సాలరీడ్ ఎంప్లాయీస్, సీనియర్ సిటిజన్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఎన్ఆర్ఐస్ అని చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆధార్తోని ఫర్ ఇండివిజువల్ సాలరీడ్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, సీనియర్ సిటిజన్స్ అవ్వచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఎన్ఆర్ఐస్ కూడా అవ్వచ్చు. అదర్ యూజర్ ఐడీస్ అంటే ఫర్ చార్టెడ్ అకౌంట్స్, ట్యాక్స్ డిడక్టర్స్, డైరెక్టర్స్ అండ్ కలెక్టర్స్, ఈ రిటర్న్ ఇంటర్మీడియటరీ, టిన్ నెంబర్తో ఉండేవాళ్ళు, వీళ్ళు స్టాక్ హోల్డర్స్, వీళ్ళందరూ కూడా అదర్ యూజర్ ఐడీస్లోకి వస్తారు. కాబట్టి ఈ మనం దేనికి చెందుతామో ఇక్కడ మనం
ఐడెంటిఫై చేసుకున్న ఆ ఐడి. అంటే సపోజ్ నేను ప్యాన్కి సంబంధించింది కాబట్టి నా యొక్క ప్యాన్ని ఇక్కడ ఇవ్వగానే కంటిన్యూ అడుగుతుంది. నెక్స్ట్ చూడండి, నా లాగిన్ ప్యాన్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ లాగిన్లో ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ సెక్యూర్ యాక్సెస్ మెసేజ్ అంటుంది. దీనిపైన తప్పనిసరిగా క్లిక్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తే మళ్ళా పేజ్ లోడ్ అవుతుంది. ఇది ఎంతసేపటికి లోడ్ అవుతుందో చూద్దాం. ఓకే, లోడ్ అయింది, బాగుంది. ఈ విధంగా మనకి సైట్ కనిపించడం జరుగుతుంది. సైట్లో లాగిన్ అయిన వెంటనే మన ప్రొఫైల్ని తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రొఫైల్లో అన్ని ఆప్షన్స్ని మనం అప్డేట్ చేసుకున్న తర్వాత మనం సైట్ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇది ఏ విధంగా మనం అప్డేట్ చేసుకోవాలి ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అప్డేట్ అలాగే రిటర్న్ ఏ విధంగా ఫైల్ చేసుకోవాలి ఏంటనేది నెక్స్ట్ వీడియో చూద్దాం. అంతవరకు బాయ్.